నమస్తే వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తెలంగాణలో బీజేపీ సంచలన విజయాలను సొంతం చేసుకుంటుందన్న రాజ్యసభ సభ్యులు శ్రీ డాక్టర్ లక్ష్మణ్. బీజేపీ మొక్కలకు నీళ్లు పోస్తూ 18వ అంతస్తు నుంచి పడి బాలిక మృతి. శ్రేయస్ అయ్యర్ కు బీసీసీఐ తీపి కబురు. కొత్తపేట సీటును గెలిపించి అధినాయకులకు కానుకగా ఇవ్వడమే మా లక్ష్యం. బండారు బ్రదర్స్. తెలంగాణలో బీజేపీ సంచలన విజయాలను సొంతం చేసుకుంటుందన్న రాజ్యసభ సభ్యులు శ్రీ డాక్టర్ లక్ష్మణ్. బీజేపీ మోదీ గారి యొక్క విధానాల పట్ల, అభివృద్ధి పట్ల ప్రజలు తీర్పునివ్వబోతున్నారు. అందుకని మోదీ గారు రేపు 15, 16, 18 మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, జగిత్యాల ఈ బహిరంగ సభల ద్వారా అంకెలతో సహా మేము చేస్తున్న అభివృద్ధిని ప్రజల ముందు పెడుతున్నాం. నేను పదే అదే చెప్తున్నాను. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మీ ప్రభుత్వ పనితీరు స్పష్టం కాబోతున్నది. కాబట్టి నేను దేశవ్యాప్తంగా కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు వల్ల ప్రజలకు జరిగే ప్రయోజనాలు ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఆ తరహా పాలన కోరుకుంటున్నారు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కూడా ప్రభావితం చేస్తాయి. దానికి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, వారు వ్యక్తిగతంగా ఈ ప్రభుత్వం అనేది మేము కూలదొస్తామని, కూలగొట్టడానికి బీఆర్ఎస్ బీజేపీ ఏకమవుతుందని చెప్పి తప్పుడు ప్రచారాన్ని ఏదైతే చేస్తున్నారో నేను చాలా స్పష్టం చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీకి ఈ ప్రభుత్వం కూలిపోవాలనో కూల్చాలని ఏమాత్రం కూడా కించిత్తు ఆలోచన లేదు. మీ అంతలో మీరు కోల్పోతామనుకుంటే దానికి మేము చేసేది ఏమీ లేదు. ఎక్కడో మీకే అనుమానాలు మీకు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఆ రకంగా నేను ప్రజాస్వామికంగానే ఎన్నికల ప్రక్రియ ద్వారానే ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడబోతుందని చెప్పి పదే నేను చెప్తున్నాను. నేను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాను. మరి ఈ 5 గ్యారంటీలు, మీరు ఇచ్చిన హామీల మీద రెఫరెండానికి ముఖ్యమంత్రి గారు సిద్ధమన్నారు. ఆ రెఫరెండాన్ని తప్పకుండా సవాల్గా తీసుకోవాలి. 14 సీట్లు గెలుస్తామంటున్నారు. ఆ మాట నిలబెట్టుకోవాలి. ఆ మాట తప్పితే దానికి పూర్తి నైతిక బాధ్యత మీరే వహించాలని చెప్పి కూడా మీ ద్వారా నేను స్పష్టం చేస్తూ, రేపు 3 రోజుల పర్యటన ఒక గొప్ప మార్పు రాజకీయంగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఈ పాటికే తెలంగాణ వ్యాప్తంగా మారుమూల పల్లెల్లో సైతం కూడా మా ఓటు మోదీ గారికే, మోదీని 3వసారి ప్రధానమంత్రి చేస్తామని చాలా గంటపదంగా చెప్తున్నారు. నేను కూడా రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలకు మా మోదీ ప్రభుత్వానికి ఇది రెఫరెండంగా నేను భావిస్తున్నాను. అందుకనే నేను కూడా సవాల్ చేస్తున్నాను. ఇవాళ ఖచ్చితంగా 3వసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయం. లేదా మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పండి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయము, లేదా సోనియా గాంధీ ప్రధానమంత్రి చెప్పండి, దాన్ని రెఫరెండంగా స్వీకరించండి. అంతేగాని ఈ రకంగా మీరు బీఆర్ఎస్ కలిసి పన్నే కుట్రలు, రహస్య ఒప్పందాలు, మోదీ గారిని ఎదుర్కోవడానికి లేదా బీజేపీని ఓడించడానికి చేసే కుట్రలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రమాదవశాత్తు 18వ అంతస్తు నుంచి జారిపడ్డ ఓ 12వ తరగతి బాలిక అక్కడికక్కడే మృతి. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో గురువారం ఈ ఘటన జరిగింది. బాల్కనీలో మొక్కలకు నీళ్లు పోస్తూ బాలిక 18 ఏళ్ల యువతి జారి పడిపోయింది. పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా కేసు నమోదు చేసుకున్నారు. బీసార్కు పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాలయ ప్రైడ్ సొసైటీలో బాలిక భవనంపై నుంచి పొడి మృతి చెందింది. ఓ ప్రకటన తెలిపారు. ఇటీవల ఆమె 12వ తరగతి పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసింది. బాలిక తల్లిదండ్రులు ఇద్దరు టీచర్లు. అంతకుముందు రోజే నోయిడాలో 7వ తరగతి బాలుడు పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తను ఉంటున్న అపార్ట్మెంట్ లో 22వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దేశవాళీ క్రికెట్ లో ఆడటానికి ఆసక్తి చూపడం లేదని కారణంతో యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, ఈశాన్ కిషన్లను బీసీసీఐ గత నెలలో 2023-24 సీజన్ కు గ్రాండ్ సెంటర్ లో కాంట్రాక్ట్ నుంచి తొలగించారు. విషయం తెలిసిందే. అయితే శ్రేయస్ పై వేటు వేసిన బీసీసీఐ వైఖరి పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించడంపై పలువురు మాజీ క్రికెటర్లు సైతం బహిరంగంగానే బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుపట్టారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ యువ క్రికెటర్ కు బీసీసీఐ తీపి కబురు చెప్పనున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ కు సెంట్రల్ కాంట్రాక్ట్ పునరుద్ధరించే యోచనలో బీసీసీఐ ఉందని సమాచారం. ఇక ఈశాన్ కిషన్ వ్యక్తిగత కారణాలతో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా స్వదేశానికి తిరిగొచ్చాడు. ఆ తర్వాత ఒక్కో రంజీ మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ శ్రేయస్ మాత్రం టీమిండియాతోనే ఉన్నాడు. ఇంగ్లాండ్ సిరీస్ లో మొదటి 2 టెస్టులకు జట్టులో ఉన్నాడు. కానీ మొదటి టెస్ట్ తర్వాత గాయం కారణంగా 2వ టెస్ట్ ఆడలేదు. ఆ తర్వాత గాయం తిరుగుబెట్టడంతో ఎన్సీఏకి వెళ్ళిపోయాడు. అక్కడ కొన్ని రోజుల ఫిట్నెస్ నిరూపించుకొని తిరిగి రంజీ మ్యాచ్లు ఆడాడు. ముంబై తరపున ఫైనల్ మ్యాచ్ లో బరిలోకి దిగాడు. అంతేకాక ఫైనల్ మ్యాచ్ లో
లో రెండో ఇన్నింగ్స్ లో 95 పరుగులతో సత్తా చాటాడు. అయితే శ్రేయస్ ఆడిన వన్డే తరహా ఈ ఇన్నింగ్స్ ముంబై విజయానికి కారణమైంది. వచ్చే ఎన్నికలను కొత్తపేట సీట్ను గెలిపించుకొని తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు కానుకగా ఇస్తానని నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాసులు అన్నారు. రావులపాలెం టీడీపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బైబిల్లో మాట ఎప్పుడూ చెప్తూ ఉంటారు, తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడని. పవన్ కళ్యాణ్ కూడా దాన్నే పాటిస్తూ ఎంత ఒత్తిడున్నా రాష్ట్రం ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనం కోసం ఆయన ఎంత తగ్గించుకుంటున్నారో అంత హెచ్చింపబడుతున్నారు. ధనం, బలం, రౌడీజం ఉన్న సైకో నుండి, జగన్ నుండి రాష్ట్రాన్ని కాపాడాలనుకుంటే కృష్ణార్జులు కలవాల్సిన సమయం వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి పోరాడమని నిర్ణయించుకున్న నాటి నుండే మనకి మంచి రోజులు రాబోతున్నాయన్న ఆనందం ప్రజల కళ్ళల్లో చూస్తాం. రాష్ట్రం కోసం మా అధినేతలే కాదు, నియోజకవర్గ ప్రజల కోసం మేము సైతం కలిసి పనిచేస్తామని ముందుకొచ్చిన నియోజకవర్గ జనసేన సోదరుడు శ్రీనివాస్ కు జనసేన పార్టీ కుటుంబం సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా మాట వేదంలో భావిస్తూ నాకు వెన్నంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరి యొక్క లక్ష్యం ఒక్కటే, ఈ అరాచక పాలన పోవాలి, జగన్మోహన్ రెడ్డి గద్దె దిగాలి, దానికి అందరూ కూడా కలిసి నడవాలి. అదేవిధంగా ఈనాడు మన నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఇసుకాసురులు ఇసుకని భోంచేస్తా ఉన్నారు. జగన్మోహన్ నియోజకవర్గ నాయకుడు, ప్రజాప్రతినిధి జగ్గిరెడ్డి గారిని ఇసుకాసురుని తరిమి కొట్టడం కోసం మా తమ్ముడు జనసాని ఇద్దరం కలిసి రామలక్ష్మణ మీ ముందుకు వస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. రాష్ట్రంలో ఒక విధమైన ఇబ్బందులు, నియోజకవర్గంలో మరొక ఇబ్బందులు. జగన్మోహన్ రెడ్డి గారు దళిత ద్రోహిగా దళిత వర్గానికి అనేక అన్యాయం చేస్తూ ఉంటే, ఈనాడు కొత్తపేట నియోజకవర్గంలో దళిత వ్యతిరేకిగా జగ్గిరెడ్డి గారు ఈనాడు స్వగ్రామంలోనే దళితులను అణిచివేత చర్యలు పాల్పడతా ఉన్నారు. దానికి మనం సమాధానం చెప్పాలి. దానికి మనందరం కూడా ఆలోచన చేయాలి. దానికి రేపు ఎన్నికలే దానికి సమాధానం. మరి అదేవిధంగా ఈనాడు మన నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఖమ్మం నగరం 49వ డివిజన్ రామాలయం సెంటర్ వద్ద 70.21 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, సైడ్ కాల్వల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార జౌలి శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు. అయ్యా నాగరాజు 70 ఏళ్ల మంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నాకు ఇంటి లేదు. అంతా ఈలు అయిపోయింది. మెదక్ జిల్లా
రామయ్యంపేట పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ బాలస్వామి సందర్శించారు. పోలీస్ స్టేషన్లో నమోదవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను ఆయన పరిశీలించారు. రామయ్యంపేట సర్కిల్ 10లో చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయని, చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ బాలస్వామి తెలిపారు. దాతల సహకారంతో అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. చోరీలను అరికట్టడం కోసం ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం జాతీయ రహదారిపై ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతున్నామని, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణకు ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు హెల్మెట్ ధరించాలని, కార్లో వెళ్లేవారు సీట్ బెల్ట్ ధరించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అపరిచిత వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 16 వరకు మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చిన్న కేసులను రాజీ మార్గంతో పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో రామయ్యంపేట సిఐ వెంకటేష్, ఎస్ఐ రంజిత్ పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు సాధారణ విధుల్లో భాగంగా రామాయంపేట పోలీస్ స్టేషన్ని విజిట్ చేయడం జరిగింది. ఈ రామాయంపేట స్టేషన్ పరిధిలో, తర్వాత సర్కిల్ పరిధిలో మనం లాస్ట్ 1-2 మంత్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే చాలా వరకు దొంగతనాలు, తర్వాత ప్రాపర్టీ అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. వీటిని నిరోధించడానికి కొన్ని కంపెనీలను, తర్వాత పబ్లిక్ నుంచి ఫండ్స్ సేకరించి సీసీటీవీలు పెట్టడానికి కూడా మెదక్ పోలీస్ వాళ్ళు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా మనకు అవైలబుల్ ఉన్న ఫండ్స్ తోటి రామాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 4 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ప్రజల్లో కూడా ట్రాఫిక్ గురించి అవగాహన కల్పించడం, తర్వాత ఎవరైతే ట్రాఫిక్ వయలేషన్స్ చేస్తున్నారో వాళ్లకు చలాన్స్ విధించడము, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఈ ట్రాఫిక్ చలాన్స్ విధించడం వల్ల ప్రజల్లో కూడా కొంత అవగాహన కలిగి ఈ మధ్యలో ట్రాఫిక్ వయలేషన్స్ కూడా తగ్గినాయని తెలుస్తూ ఉంది. సో ఇదే విధంగా ప్రజలందరూ కూడా ఈ ట్రాఫిక్ వయలేషన్స్ చేయకుండా సేఫ్గా ఇంటికి వెళ్ళాలంటే కంపల్సరీ ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి. అందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ 2 వీలర్స్ అయితే హెల్మెట్ ధరించాలి, తర్వాత 4 వీలర్ అయితే కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అదేవిధంగా మీకు దృష్టికి వచ్చినటువంటి కొత్తగా ఈ పట్టణంలో కానీ, రామాయంపేట సర్కిల్లో కానీ, తర్వాత చుట్టుపక్కల విలేజెస్లో ఎవరైనా కొత్తగా అనుమానాస్పదంగా మీకు కనబడితే లోకల్ పోలీస్ వారికి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే ఈ దొంగతనాలు జరగడానికి కారణము ఈ మధ్యలోనే చేగుంటలో ఒక తమిళనాడు నుంచి వచ్చిన ఒక 4 మెంబర్స్ గ్యాంగ్ ఒక దొంగతనం చేయడం జరిగింది. సో అట్లాంటి అనుమానాస్పద వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాటిని ఇమ్మీడియట్గా గుర్తించి ప్రజలు కూడా పోలీసులకు సహకారం అందించినప్పుడే ఇటువంటి నేరాలు జరగకుండా నిరోధించడం జరిగింది. విధంగా ఈ నెల 16 వరకు మెగా లోక్ అదాలత్ జరుగుతూ ఉంది. ఇందులో చిన్న చిన్న కేసులు అయినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, తర్వాత ఈపెట్టి కేసెస్ అంటే బహిరంగంగా మద్యం సేవించడము, లేదా న్యూసెన్స్ చుట్టుపక్కల వాళ్ళతోటి న్యూసెన్స్ కేసెస్ రిపోర్ట్ కావడము, తర్వాత చిన్న చిన్న భూ తగాదాలు, వాటి వల్ల చిన్న కొట్టుకొని అడ్మిషన్ అయ్యే కేసులలో కూడా ఈ మెగా లోక్ అదాలత్లో వాటిని కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ జీవితాలు కూడా అందరూ కలిసిమెలిసి ఉండేటట్టు ఉండాలని ఈ సందర్భంగా. బైన్సా పట్టణంలోని గోశాలలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో స్థానిక శాసనసభ సభ్యులు శ్రీపవార్ రామారావు పటేల్ గోవులకు టీకాలు వేశారు. పశువులకు వ్యాధులు సోకకుండా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సినేషన్ వేస్తోందని, ప్రతి 6 నెలలకు ఒకసారి పశువులకు టీకాల పంపిణీ వేయడం అభినందనీయమని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో పట్టణ బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గోరక్షకులు, పశువైద్య అధికారులు, సిబ్బంది, కార్యకర్తలు ఉన్నారు. వ్యాక్సిన్ ప్రోగ్రామ్ ఈ సమావేశానికి వచ్చేసిన మా బైన్సా ఎంపీపీ అబ్దుల్ రజాక్ గారు, వైస్ ఎంపీపీ నరసరెడ్డి గారు, బైన్సా మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్ గారు, కౌన్సిలర్ దశరథ్ గారు, ఇక్కడ వచ్చేసిన మా సోదరులు, పత్రికా విలేకరులు, ఏడీఏ గారు, మన వెటనరీ డాక్టర్సు అందరికీ పేరు పేరున నమస్సుమంజలి తెలియజేస్తున్నాను. నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో ఈ ఖర్చు జరుగుతుంది.
దాదాపు మన దగ్గర 1,10,000 ఆవులు ఉన్నాయంటే మనకు ఒక్క సీజన్లో అంటే 6 నెలలకు ఒకసారి ఇస్తారు, సంవత్సరంలో 2 సార్లు ఇస్తారు. దాదాపు ఈ 2 టైంలో ఇస్తే 42 లక్షలు మన కేంద్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది. అదేవిధంగా గొర్రెలు ఏదైతే ఉన్నాయి, మేకలు గొర్రెలు, దానికి కూడా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది సంవత్సరంకి ఒకసారి. మా దగ్గర దాదాపు 2,70,000 దాకా గొర్రెలు మేకలు ఉన్నాయి. దానికి కూడా మన కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి దాదాపు 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే మన నియోజకవర్గంలో టోటల్ 82 లక్షలతోని ఇలా కేంద్ర ప్రభుత్వం ఆవుల సంరక్షణ కోసం, మన మేకల సంరక్షణ కోసం, గొర్రెల సంరక్షణ కోసం దాదాపు 82 లక్షలు మన ఒక్క నియోజకవర్గంకి ఖర్చు చేస్తుంది. ఇట్లా చూస్తే టోటల్ మన ఇండియా లోపట్లో దాదాపు 3,000 కోట్లు మన పశువుల సంరక్షణ కోసం, గోమాత మనం ఏదైతే అంటాం మన ధర్మం ప్రకారం గోసేవ చేయాలా, గోని కాపాడాలని మనం ఏదైతే అనుకుంటాం దాని విషయం కేంద్ర ప్రభుత్వం చాలా ఫోకస్ పెట్టుకొని ఇలా 3,000 కోట్లు 4,000 కోట్లు మన సంవత్సరానికి మన దేశంలో ఖర్చు చేస్తున్నది. వాళ్ళకు నా నియోజకవర్గంతో ప్రత్యేక ధన్యవాదాలు ప్రధానమంత్రి గారు చెప్తున్నాను. ప్రతి ఒక్కడు ఎవరన్నా ఆవులుండని బర్రెలుండని వాళ్ళు దీనికి సదువినియోగం చేసుకొని ఈ బర్రెలని ఆవుని 2 సార్లు సంవత్సరంలో 2 సార్లు వ్యాక్సిన్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతులు యువ నాయకులు వంశీకృష్ణ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సత్యనారాయణ వ్రతం జరిపించిన వివేక్ వెంకటస్వామి దంపతులు యువ నాయకులు వంశీకృష్ణ కార్యాలయంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. देवारस्य सूर्यगोत्रोस्य वंशीक्षरावदेयस्य द्रव्यनाम्यः रोष्मीनामदेवस्य प्रपूर्णाविश्यामन्त्यर्थम् ओम कर्पूरगौरं करुणावतारं संसारसारं गजेन्द्रहारं ब्रह्मयारेवास्ताब्दं उतस्तवा नारिकेल महाफलं समर्पयामि पुष्पान्नारिकेल साक्षोरकमिते दीपं ज्योति परब्रह्मा दीपं ज्योतिराधना दीपेन देवाभिषेकाभ्या दीपं नमोस्तुते दीपराजय नमस्कारयामि दीपं कलिग्रहीतु दापृथि लक्ष्मी धर्मनिमित्तं पापान कुंडुमुद्र पापं कुलपारदोलि पावित्रमे दीपराजय नमस्कारयामि वेद शास्त्र पुराण शोभित श्रीकर शिव पार्वतीश्वर मंगलम गणनायका मंगलम शुभदायका मंगलम गणनायका कर्पूरगौरं प्रणावतारं संसारनामं वेदाहं पुरावनं उदयागते लोकपावि निजतमावि मंदारमालां प्रतारकालय कपालमालां कृशेखराय दिव्यांबराय तिरुमराय वृषभाय जिह्वाय कर्पूरमङ्गलहारं कलीनाजनदीपं दर्शयामि मन्त्रपुष्पं मण्डलां रोहिमण्डलप्राजमानवशं श्रीपदं जन्मदे सुगन्धविग्रहं सुन्दरेण सहस्रदेवं शिवजनस्य दीर्घायतां चन्द्रशेखरहुनादेतरं नीलकण्ठधवपादसेवनं सम्भवन्तु मम जन्मनि
ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః మహేశ్వరాభ్యాం నమః వాణిహిరణ్యవాభ్యాం నమః బృందరాభ్యాం నమః శ్రీ బృందరాభ్యాం నమః అంతరివశిష్టాభ్యాం నమః స్వాహా వైశ్వానరాభ్యాం నమః దేవతాభ్యాం నమః గురుదేవరాభ్యో నమః కర్మాంగదేవతాభ్యాం నమః దైవానికి నమస్కారం చేయండి. పార్వతీ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఒకసారి బ్రాహ్మణ మీద అక్షరం నమస్కారం చేయండి అందరి మీద. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఓం ప్రాణాయామే వినియోగః ప్రాణాయామే వినియోగః అంగుళియా ఆనో భూమిర్యజ్ఞే ఆనో పృథివీ పూజాఖ్యం కర్మ కరిష్యే. పృథివీయై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి పృథివీయై నమస్కారాన్ సమర్పయామి. నమస్కరోమి. కలహస్య పుత్రో బ్రహ్మదేవాత్మా నమస్కారం సమర్పయామి. నమస్కరోమి. దేవమాత్మానం ప్రోక్ష పురావ్యాని సంప్రోక్ష అవిత్తయం భూమయారక్షణం వాసంలో వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం యశ్వరామ రూపాభ్యాం జానేమి మహాకాయ మహాకాయ సూర్యకోటి సూర్యకోటి సమప్రభ సమప్రభ నిర్విఘ్నం నిర్విఘ్నం కుర్వేదేవ పూర్వేదేవ సర్వకార్యేషు సర్వకార్యేషు సర్వదా సర్వదా సర్వమంగళ సర్వమంగళాయామి జ్ఞానం సమర్పయామి ఆవాహనమర్పయామి. 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 గౌరీ గర్భసముద్భవః ఆవాహనమర్పయామి ఆవాహనార్థం సర్వకార్యామి. ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్యాబోధన జరుగుతుందని మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి కల్వకుంట్ల వంశీధరరావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు కష్టపడి 10కి 10 జీపీఏ మార్కులు సాధించాలన్నారు. విద్యార్థులు పరీక్షలు అయిపోయేదాకా సోషల్ మీడియా సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని వంశీధరరావు సూచించారు. ఈ నెల 18 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని సిద్దిపేట నియోజకవర్గ నారాయణరావు పేట జెడ్పీ హెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు కల్వకుంట్ల వంశీధరరావు సొంత ఖర్చులతో ఎగ్జామ్ ప్యాడ్స్, జామెట్రీ బాక్స్, పెన్సిళ్లను అందజేశారు. విద్యార్థులు పరీక్షలు అంటే భయపడకుండా ధైర్యంగా పరీక్షలు వ్రాయాలన్నారు. పేద ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా నిలుస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు వంశీధరరావుతో ఆల్ ది బెస్ట్ చెప్పారు. Foundation. We are very thankful for giving this gift, and it is a very huge gift for us, and this gift is it is very motivate to us, and it is very encourages, and we also fulfill your desire by getting 10/10 GPA from all our students and all my friends. Thank you so much. ఉపాధ్యాయ బృందానికి అలాగే 10వ తరగతిలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మీ స్కూల్కి నేను మా ఫౌండేషన్ ద్వారా ఎగ్జామ్ ప్యాడ్స్, జామెట్రీ బాక్స్, పెన్నుల సెట్ విద్యార్థులందరికీ ఇవ్వడానికి కోసం రావడం జరిగింది. మనసులోకి రానియకుండా ప్రశాంతతతో ఎగ్జామ్స్ అంతా రాయాలని, అందరూ మంచి మార్కులతో 10/10 జీపీఏ సాధించాలని కోరుకుంటూ మా ఫౌండేషన్ తరఫున మీ అందరికీ చిన్న గిఫ్ట్ ఇవ్వడానికి నేను వచ్చాను. సో మీరంతా బాగా చదువుకొని ఉన్నతమైన విద్యావంతులుగా తీర్చిదిద్దాలని మీ అందరినీ ఉన్నతమైన బాటలు నడుస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మనకు కిచెన్ సెట్ సాయించలేదు కాబట్టి ఇంకా కనెక్షన్స్ ఇవ్వలేదు, హ్యాండ్ వాష్ కనెక్షన్స్ ఇవ్వలేదు. ట్యాంక్ పెట్టి కనెక్షన్స్ ఇస్తే మీ దృష్టికి అయితే తీసుకొస్తున్నాం సార్. ఇది కొద్దిగా మాకు మీరు సహకరిస్తారని, ఎందుకంటే మీ ఫౌండేషన్ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. మీరు 10th రాయబోతున్న ఎస్ఎస్సి మనకు మొన్న అంటే 14 అనుకున్నాం, కాకపోతే ఏమైందంటే కొంచెం పోస్ట్పోయింది. ఇవాళ సార్ కూడా మన దగ్గరికి వచ్చారు. మీకు మెసేజ్ ఇస్తారు, దాంతో పాటు మనకు క్లాస్ జామెట్రికల్ బాక్స్ ఇస్తారు. సార్ ఈ సందర్భంగా సార్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మనకు డయాస్ ఉంది, డయాస్ మీదకి అది మాకు ఒకటి డయాస్ మీదకి ఏంటంటే ఇంకా అది వర్షం రాకుండా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో బీజేపీ సంచలన విజయాలను సొంతం చేసుకుంటుందన్న రాజ్యసభ సభ్యులు శ్రీ డాక్టర్ లక్ష్మణ్. బీజేపీ మొక్కలకు నీళ్లు పోస్తూ 18వ అంతస్తు నుంచి పడి బాలిక మృతి. శ్రేయస్ అయ్యర్కు బీసీసీఐ తీపి కబురు.
కొత్తపేట సీటును గెలిపించి అధినాయకులకు కానుకగా ఇవ్వడమే మా లక్ష్యం బండారు బ్రదర్స్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.